జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు అటల్ సేతు గురించి కావచ్చు, అయోధ్య రామాలయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ గురించి కావచ్చు. అంటే మొన్న ఒక వీడియో నేను చూశాను దీంట్లో ట్విట్టర్లో అనుకుంటాను. ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఏసీ పని చేయట్లేదని ఒకరు ఏసీ పని చేయట్లేదని, మాకు చల్లటి వాటర్ బాటిల్స్ ఇవ్వలేదని అదొకటి. అంటే ద పాయింట్ ఏంటంటే మోదీ గారి లేదా మోదీ హయాంలో వచ్చినటువంటి ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీ అయినా సరే అంటే ఒక పీక్స్లోకి వెళ్ళిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం చిన్నప్పుడు మన ఊర్లలో చెప్పేవాళ్ళు యాక్చువల్లీ ఏదైనా ఒక దాన్ని ఒక పెద్ద పెద్ద ఇల్లునో లేకపోతే దేన్నో ఒక దాన్ని బాగా ఎక్కువ ప్రచారం చేశారనుకోండి, కొంచెం ఒక పెద్దదిగా ఒక మాన్యుమెంట్గా దాన్ని మనం చూపించామనుకోండి, అప్పుడు ఏమైందంటే పక్కనింటేవాడు అక్కడ ఉండేవాడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కడు చూసావా దీని పెచ్చులుడాయి, చూసావా దీని ఇట్లా బాగాలేదు, చూసావా అది బాగాలేదు, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు నాకు తెలిసి 10 years ఆఫ్ మోదీ రెజ్యూమ్ లో జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు ఇక చిన్న వాటికి కూడా ఒక పెద్ద రాద్ధాంతం జరిగే అవకాశం ఉంటుందా? అంటే అది మోదీ అనే ఒక పాయింటే మేజరా? ఇప్పుడు ఇది దేశానికి సంబంధించిన సొత్తు, ఇది దేశానికి సంబంధించిన అంశము అంటే మరి గతంలో జరిగిన వాటి అన్ని బరాఖున్ మాఫ్ అన్నట్టుగా అన్ని విక్తాయి. కరెక్ట్, అంతేనా? మీరు చూడండి, అది ఎన్నో కొలాప్సులు జరిగినాయి కదా యూపీఏ హయాంలో, ఎన్నో జరిగినాయి. మనకు తెలుసు కామన్వెల్త్ గేమ్స్ స్కామ్లో కూడా అక్కడి నుంచి మొదలైందండి. కామన్వెల్త్ అది స్టార్ట్ అయ్యే ముందు బ్రిడ్జ్ పడిపోయింది కంప్లీట్గా దాని దగ్గరే. సో అట్లాంటి ఘటనలు చాలా జరిగింది. సరే, మోదీ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ చూడండి, ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ చూడండి. వందే భారత్ ట్రైన్ గురించి మాట్లాడితే ఇదే వందే భారత్ ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా సాయి గారు. కొత్త టెక్నాలజీ ఏం కాదు, అప్పుడున్న టెక్నాలజీ అది. అదే ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తున్నారు పెరంబూర్లో. ఎందుకు చేయలేదండి అప్పుడు? బికాజ్ సంబడి వాజ్ నాట్ విల్లింగ్ టు టేక్ అ రిస్క్ ఆన్ దిస్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, వందే భారత్ ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు నాకు కూడా గుర్తు, సికింద్రాబాద్ స్టేషన్లో ఫస్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డజన్ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రైన్ విశాఖపట్నంకి. అప్పుడు ఎంత వీళ్ళు ద కైండ్ ఆఫ్ ట్రోల్స్ ఇక్కడ ఉండే మోదీ గారి మీద, ఈ వందే భారత్ ఎవడు పోతాడు ఇంత డబ్బులు ఇచ్చి, పేదోళ్ళు ఎవరైనా వందే భారత్లో పోతారా, అది ఇదని. ఇప్పుడు మన 2 ట్రైన్లు ఉన్నాయండి, టికెట్ ట్రై చేసి చూడండి. కేరళలో 2 వందే భారత్ నడుస్తుంది, టికెట్ ట్రై చేయండి. సో దెర్ ఇస్ అన్ ఆడియన్స్ విల్ ట్రావెల్ ఇన్ దట్. ఇప్పుడు మనకు పేదోళ్ళు చూసుకోవాలని చెప్పి ఫ్లైట్లు పెట్టకూడదు, ఫ్లైట్లో కూడా వెళ్తున్నారు కదా చాలామంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ట్రావెల్ చేయడంలో ఎయిర్ డెక్కర్ నుంచి స్టార్ట్ అయింది అది. దాని తర్వాత జెట్ ఎయిర్వేస్ వచ్చింది మళ్ళీ. నాకు సారీ సార్, అంటే మన దేశంలో ఏంటంటే మిడిల్ క్లాస్ అన్నా లోవర్ మిడిల్ క్లాస్ అన్నా యాక్చువల్లీ వాళ్ళ మీద ప్రేమ అనుకుంటారు, కానీ వాళ్ళు అలాగే బతకాలి అనే ఒక భావన ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. కరెక్ట్. అంటే అది ఫ్లైట్ అనగానే అది ఎవడో బాగా డబ్బున్నవాడిది, నీది కాదు, చిన్నప్పటి నుంచే అది మనది కాదు అని మనం అలాగే ఉండేలా చేశారు. యాక్చువల్లీ ఈ విషయం అర్థం కాకుండా ఇప్పుడు చూడండి, నిజానికి ఫ్లైట్లో ఎక్కుతున్న వాళ్ళు మీరు రెగ్యులర్ ఈ మధ్యకాలంలో చూస్తేనైతే అసలు బస్ స్టాండ్ లాగా ఉంది ఫ్లైట్ ఎయిర్పోర్ట్. నేను లదాఖ్కి వెళ్ళాను సాయి గారు 2 నెలల ముందు. ఆ ఫ్లైట్లో ఉన్న 220 సీట్లలో ఆల్మోస్ట్ 180 సీట్లు లేబరర్స్ బీహార్ యూపీ నుంచి. నేను వాళ్ళతో ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. చేరుకోవాలంటే మనాలి నుంచి వెళ్తే చాలా పెద్ద డిస్టెన్స్. సో వీళ్ళు బీహార్ ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఒక థ్రిల్ చూడండి, దట్ దే ట్రావెల్డ్ ఇన్ అ ఫ్లైట్ అని చెప్పి ఫ్యామిలీతో సహా వెళ్తున్నారు. 2-3 వాళ్ళ పిల్లల ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ వెళ్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. జరగాల్సింది. ఎందుకంటే ఈ పేదోళ్ళుగా ఉంచడం అనేది ఒక స్ట్రాటజీ ఆఫ్ కమ్యూనిస్ట్. కమ్యూనిజం స్ట్రాటజీ అది. కరెక్ట్. అదే స్ట్రాటజీ ఓవైసీ ఓల్డ్ సిటీలో చేసుకుంటాడు. ఎందుకంటే చదువుకున్నాడు ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళిపోతాడు. అదే ఆయనకు భయం, చదువుకూడదు. చదువు నుంచి దబాయించి పెట్టేస్తే వాడు నేను చెప్పిన మాట వింటాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని అది చేస్తారు, ఇది చేస్తారు. ఆ మైండ్ సెట్ మీద బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది అనమాట. అది చదువు లేనివాడు అది ఆలోచించాడు. ఇప్పుడు వందే భారత్ ఇన్ని ట్రైన్ నడుస్తున్నప్పుడు ఒక ట్రైన్లో ఏసీ పోయిందనగానే ఇంత పెద్ద గొడవ, అది కూడా ఒక్క కోచ్లో పోయినప్పుడు ఇంత పెద్ద గొడవ. ఎందుకంటే మోదీ టార్గెట్ ఇస్ వెరీ క్లియర్. నేను ఫస్ట్ టైం నేను మొన్న మధ్య తిరుపతి పోయి వస్తూ ఉంటే సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో దుప్పట్లకి వాళ్ళు వచ్చిన బెడ్షీట్స్ కొంచెం మరకలంటే ఉంది ఉంటే, చూసారండి మోదీ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అని అన్నాడు. అంటే మోదీ వచ్చి ఉతకాలి అన్నాడు. అదే మోదీ వచ్చి ఉతకాలి, మోదీ వచ్చి ఆయన చేయాలి, మోదీ లింక్ అంతే. ద ప్రాబ్లమ్ దీని ముందు అకౌంటబిలిటీ లేకుండా ఎవరైనా అడిగారా మన్మోహన్ సింగ్ రెస్పాన్సిబుల్ అని? దానికన్నా ముందు వచ్చిన గవర్నమెంట్ ఇందర్ కుమార్ గుజ్రాల్ రెస్పాన్సిబుల్, నరసింహారావు గారు రెస్పాన్సిబుల్ అని చెప్పారు. ఓవరాల్ ఎస్, హ్యారీ ట్రూమన్ డెస్క్ మీద ఒక బోర్డు ఉంటుండే, ద బక్ స్టాప్స్ హియర్ అని. అంటే ఏమైనా
ప్రాబ్లం ఉంటే రెస్పాన్సిబిలిటీ నా దగ్గర ఉంటుంది, నా దగ్గర వచ్చి ఆగిపోతుంది రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకోని మీద వేయలేను, అరే ఆ ఇంజిన్ డ్రైవర్ని చూడండి వాడు సరిగా బండి నడిపేయలేదు దానికోసం యాక్సిడెంట్ జరిగింది. ఎస్, కవచ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదు, అది కవచ్ సిస్టమ్ మాక్సిమం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ ఒక యాక్సిడెంట్ కూడా జరగట్లేదు ఇప్పుడు, బికాజ్ ఇట్ ఇస్ ఇన్స్టాల్డ్ హియర్ ఫస్ట్. 1500 కిలోమీటర్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. టైం పడుతుంది, ఒక్కొక్క కిలోమీటర్కి 12-13 కోట్ల రూపాయలు అవుతుంది. ఇమాజిన్ దే ఆర్ డూయింగ్ ఇట్. కానీ యాక్సిడెంట్ జరగంగానే అశ్విని వైష్ణవ్ హస్ టు రిజైన్. నీట్ ఎగ్జామ్ పోగానే ధర్మేంద్ర ప్రధాన్ ఎలక్షన్ టైంలో హీ వాజ్ నాట్ ఇన్ గోయింగ్ టు మినిస్ట్రీ ఆల్సో. ఎందుకంటే ఆ ఎగ్జామ్ జరిగిన టైంలో హీ వాజ్ టెక్నికలీ నాట్ అ మినిస్టర్, ఐ మీన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు. సో హౌ కెన్ యూ టెల్ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆయన రిజైన్ చేస్తే ప్రాబ్లం అన్నీ అయిపోతుందా? సరే ఆయన రిజైన్ చేయండి, నో ప్రాబ్లం, మోదీ విల్ రెడీలీ అగ్రీ. రేపు ఇంకో మినిస్టర్ వస్తాడు, రేపు మళ్ళీ పేపర్ లీక్ అయింది అనుకోండి, వీళ్ళు వాడు కూడా రిజైన్ చేయాలి. మీ ఎంతమంది రిజైన్ చేపిస్తారు మీరు? రిజిగ్నేషన్ ఇస్ నాట్ ఇంకోటి అనిపిస్తుంది అంటే ఇది ఈక్వలైజ్ చేయడమేమో అని. అంటే అంతకు ముందు వాళ్ళు ఇలా చేశారు, బీజేపీ ఇలాగే చేస్తోంది. సో మాకేం అంటే పాయింట్ ఏంటంటే గొప్పగా చేస్తున్న దాన్ని నువ్వు అలా ఈక్వలైజ్ చేయడం అనమాట. సో ఇక్కడికి ఉన్నారు, ఇది ఇక్కడ ఉన్నారు, సో రెండింటిని ఈక్వలైజ్ చేస్తే అయిపోతుంది. సో అదొక పొలిటికల్ నారేటివ్ లో భాగం. డిబేట్ మీరు పార్లమెంట్ లో డిబేట్ చూసారా? ఎగ్జాక్ట్లీ దాంట్లోకి వస్తారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు ఏ గొడవ లేకుండే, అందరు విన్నారు స్పీచ్. అవును. కానీ మోదీ గారు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు గొడవ మొదలైంది. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటుంది, లాస్ట్ లోక్సభలో కూడా మోదీ గారు మాట్లాడి ఆయన అంటున్నాడు నా మైక్ స్విచ్ ఆఫ్ చేశారంటున్నాడు. అది నేను లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మైక్ స్విచ్ ఆఫ్ చేయడం. ఆయన అన్నారు, ఓం బిర్లా గారు అన్నారు, కొడుకున్నెల్ సురేష్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానల్ ఆఫ్ స్పీకర్స్, కాంగ్రెస్ లీడర్, కేరళ నుంచి ఉన్న ఎంపీ. ఆయన కూడా వచ్చి కూర్చుంటాడు కదా స్పీకర్ కోసం. కంటిన్యూస్గా ఓం బిర్లా గారు కూర్చోరు, ఒక 6-7 మంది ఉంటారు స్పీకర్స్, అంటే రీప్లేస్మెంట్ వాళ్ళు వచ్చి ఓం బిర్లా గారు బ్రేక్ తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అన్నారు మీ పక్కన ఉన్నాడు కొడుకు, ఆయన దగ్గర అడగండి ఏమైనా స్విచ్ ఉందా అని. ఈజ్ నాట్ మెచ్యూరిటీ లేదు. అగ్నివీర్ స్కీమ్ తీసుకోండి సాయి గారు, అగ్నివీర్ స్కీమ్ మీద ఎంత నెగటివ్. ఇవాళ ఇండియన్ ఆర్మీ హ్యాడ్ టు ఇష్యూ ఎ క్లారిఫికేషన్. మన ఆర్మీ మీద హీఈస్ పుట్టింగ్ డౌట్స్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక గొడవ చేస్తే పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి ఆర్మీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీ ఈజ్ అటాకింగ్. ఫస్ట్ టైం కాదు ఇది. సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు ప్రూఫ్ అడిగాడు, బాలాకోట్ స్ట్రైక్ చేసినట్టు ప్రూఫ్ అడిగాడు. ప్రూఫ్ ఎక్కడ? అక్కడ చెట్లు పడిపోయినా ఎవడు కావాలి అన్నాడు. మీరు వెళ్ళారు అక్కడికి? రాహుల్ గాంధీ వెళ్ళి చూసాడా? పాకిస్తాన్ చెప్పిన అదే లైన్, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ యూజ్ ద సేమ్ లైన్. చెట్లు పడ్డాయి అక్కడ ఎవరు రావలేదు అన్నాడు. మళ్ళీ అక్కడ దాని తర్వాత ఎవరు కనిపించలేదు కానీ ఆ ఏరియాలో. దానికన్నా ముందు చాలా మంది శాటిలైట్ ఇమేజెస్ తిరుగుతున్నారు. చైనా లోపలికి వచ్చేసి కొడుతున్నారు మన ఆర్మీని. ఇదే కదా 43,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఆల్మోస్ట్ స్టేట్ ఆఫ్ సైజ్ ఆఫ్ హర్యానా చైనాకి గిఫ్ట్ చేసిన నెహ్రూ. ఎవరు అడగలేదు అప్పుడు. ఇదే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడే దాని గురించి? చైనా 5 కిలోమీటర్ ఇక్కడికి వచ్చిందని. మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడు భయ్యా? ఈసారి రాలేదు కూడా ఇంకా అసలు. సో అది చెప్తున్నా, ఈ పర్టికులర్ ఫర్ దిస్ అగ్నివీర్ అజయ్ కుమార్ చనిపోయిన దాని ప్రకారం ఇండియన్ ఆర్మీ టుడే హస్ గివెన్ ఎ క్లారిఫికేషన్. హిస్ ఫ్యూనరల్ వాజ్ హెల్డ్ విత్ ఫుల్ మిలిటరీ రైట్స్, ఫుల్ ఆనర్స్ తో చేశారు వాళ్ళు. అది కాకుండా ఆయన చనిపోయిన దానికి ఇమ్మీడియట్గా ఆయనకి 98.93 lakh rupees ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ ₹1 కోటి. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఒక పైసా వేయలేదు నేను వాళ్ళ ఇంటికి. వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు మాకు వచ్చేసిన డబ్బులు వచ్చినాయని. అసలు సమాధానమే ఉండదు సార్ కనీసం. వీళ్ళ అబద్ధం చెప్పి జంప్ అయిపోతాడు. షూట్ అండ్ స్కూట్ పాలసీ ఇది. దీనికి ఇప్పుడు కదా లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ అప్పడానికి 50% అటెండెన్స్ ఉండే, దానికన్నా ముందు 30% అటెండెన్స్ ఉండే. ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఇప్పుడు ఏంటంటే కెమెరా ఉంది కదా, సో నేనేనే చెప్పుకుంటాను. దాని తర్వాత స్పీకర్ తీసి పక్కన పడేస్తే ఎక్స్పాండ్ చేస్తే కూడా ఆ వీడియో ఉంటుంది అక్కడే. సో మోదీ గారిని తిట్టడం, నీట్ ఎగ్జామ్ గురించి తిట్టడం. నేను అదే అడిగాను, లాలూ ప్రసాద్ యాదవ్ ఎంపీలు మీ పార్లమెంట్లో కూర్చున్నారు, మీ పక్కన కూర్చున్నారు. వాళ్ళ బాస్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేలు అపాయింట్మెంట్ ఇవ్వడానికి స్థలాలు తీసుకొని, డబ్బులు కాదు ల్యాండ్ గుంజుకున్నాడు క్యాండిడేట్స్ దగ్గర, ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేసిన దాని ఈ వాజ్ కన్విక్టెడ్ అండ్ ఈ వాజ్ సెంట్ టు జైల్. అట్లాంటి మనిషి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? సరే వీ కాంట్ సే ఒక నీట్ జరిగిందని చెప్పి అది కూడా ఈక్వైట్ చేయాలని. ఎస్, దోజు లీక్ ద పేపర్స్ ఇన్ నీట్. ఇప్పుడు కాదు, ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, 10-12 సంవత్సరాల ముందు కూడా ఫస్ట్ టైం when నీట్ స్టార్టెడ్ అప్పుడు కూడా ఇదే పాలసీ ఉండే. సేమ్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్. చాలా మటుకు క్యాండిడేట్స్ ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఆఫ్ క్యాండిడేట్స్ చూస్తున్నారు. 10 సంవత్సరాల ముందు నుంచి పాస్ అయిన క్యాండిడేట్స్ని చూస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని చెప్పేసి. ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఏదో ఒక స్కూల్ నుంచి ఎగ్జామ్ రాశారు వీళ్ళందరూ. అక్కడ సెంటర్ ఉండే, అక్కడి నుంచి అందరు పాస్ అయ్యారు, అందరికి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. సో నౌ దే ఆర్ గోయింగ్ బ్యాక్. టైం పడుతుంది దానికి, కానీ రైట్ నౌ ఇట్స్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ. దానికి చాలా మటు సజెషన్స్ కూడా ఇచ్చారు ఎక్స్పర్ట్స్. ఏమంటే ఒకటి, మూవ్ టు ద ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ కాకుండా. సెకండ్, బయోమెట్రిక్ అండ్ ఐరిస్ స్కాన్ పెట్టండి, సో దట్ ఇంపర్సనేషన్ ఉండదు.
ఇప్పుడు ఐఐటి జేఈలో కూడా 3-4 పట్టుకున్నారు బాంబేలో. అక్కడ ఏం చేశారంటే ఒకడు వచ్చి ఎగ్జామ్ సెంటర్లో వచ్చి బయోమెట్రిక్ పెట్టాడు, వాడు అట్ల నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చి వాని ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్ రాశాడు. సో ద ఐడియా ఈజ్ ఆల్సో దట్ యూ హెవ్ టు బీట్ దట్ సిస్టమ్. మన దగ్గర ఆధార్ కార్డు ఉన్నప్పుడు, మన దగ్గర 10 ఫింగర్ ప్రింట్స్ ఉన్నప్పుడు, ఐరిస్ స్కాన్ కూడా తీసుకున్నప్పుడు వీ షుడ్ యూజ్ ఆల్ దట్ టెక్నాలజీ. ఎస్, ఎగ్జామ్ మనం ఇప్పుడు చెప్తున్నాం సాగర్ 25 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఎక్కడో దిబ్రూగఢ్ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఒక స్కూల్లో ఎగ్జామ్ ఉంది, సెంటర్. ఎవరు కంట్రోల్ చేస్తారు దాన్ని? మోదీ గారు వెళ్ళి కూర్చుంటారా? ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళి కూర్చుంటాడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఇస్ కంట్రోలింగ్ ద ఎగ్జామ్. ఇప్పుడు మీకు గుర్తుంటుంది, మీరు కూడా స్కూల్లో చదివినప్పుడు, నేను స్కూల్లో చదివినప్పుడు కూడా మన స్కూల్ సెంటర్ ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం అక్కడే అదే సెంటర్లో మనకు కూడా సెంటర్ వస్తే మన ప్రిన్సిపల్ టీచర్స్ అక్కడ రారు, వాళ్ళు ఇంకో స్కూల్కి వెళ్తారు. వాళ్ళు దే విల్ నాట్ బీ దేర్ ఇన్ ద సేమ్ స్కూల్. ఇదే పని అక్కడే కాంప్రమైజ్ అయింది ఇదంతా. దట్ సెంటర్ ప్రిన్సిపల్స్, సెంటర్ అక్కడున్న టీచర్స్ వీళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యారు. పేపర్ 8 గంటలకు తెరవాలంటే 9 గంటలకు తెరవాలంటే గంట సేపు ముందు తెరిచేశారు. ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలిసిపోతుందా? ఎవరికి తెలియదు. ప్రిన్సిపల్ రూమ్లో పేపర్ ఉంది, ఆడు ఎక్కడైనా ఎస్బీఐలోనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేపర్లు తెచ్చుకుంటాడు. పొద్దున 9 గంటలకు పేపర్ తెరవాలి, 8 గంటలు తెరుచుకుంటాడు పేపరు. అంత జరిగేది అక్కడ. ఇన్ని థౌజండ్స్ ఆఫ్ సెంటర్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? అండ్ ఐఐటి హెస్ ప్రూవ్డ్ ఇట్ రైట్. అంటే అకాడమిక్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు. ఒక సంవత్సరంలో ఐఐటి జేఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఒక సెంటర్, ఒకసారి ఐఐటి మద్రాస్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఐఐటి బాంబే ఉండొచ్చు, థర్డ్ ఇయర్ ఐఐటి కాన్పూర్ ఉండొచ్చు, దెన్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్. వీళ్ళు కంప్లీట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఏమైనా ఫాల్ట్ వస్తే ఐఐటి ఖరగ్పూర్ కండక్ట్ చేసిన ఎగ్జామ్, ఐఐటి ఖరగ్పూర్ రైట్ ఫ్రమ్ ప్రొఫెసర్స్ టు ఎవ్రీబడి, డైరెక్టర్ దాకా అందరూ రెస్పాన్సిబుల్ ఉంటారు. సో దే మేక్ షూర్ నథింగ్ గోస్ రాంగ్. దానికి అఫ్ కోర్స్ ఇట్స్ ఈజీ బికాజ్ ఆన్లైన్ ఎగ్జామ్. దానికి ఉన్న ఫాల్ట్స్ దానికి ఉన్నాయి, ఓఎంఆర్ మార్కింగ్ షీట్స్ కానీ మిగతా ఏమైనా కానివ్వండి. సో డెఫినెట్లీ ఈ ఆర్మీని ఇట్లా డిమీన్ చేయడంలో రాహుల్ గాంధీ చేసినది. ఇన్ఫాక్ట్ బాన్సురి స్వరాజ్ టు టెల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీరు ఒక అలిగేషన్ లోక్సభలో చేసేటప్పుడు ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి. నేను ఈ మాట చెప్పబోతున్నాను, దాని ప్రూఫ్ ఇదండి. స్పీకర్ చూసి మీకు పర్మిషన్ ఇస్తాడు. రాహుల్ గాంధీ చేయట్లేదు. అలా మాట్లాడండి ప్రెసిడెంట్స్ అడ్రస్ గురించి మాట్లాడాలి అంటే ప్రెసిడెంట్ మాట్లాడిన పాయింట్స్ మెన్షన్ చేయాలి డిబేట్లో. అది చేయకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. స్పీకర్ ఇమీడియట్లీ తీసేసాడు, పాయింట్ ఆపేసిండు. ఆయన మీరు మాట్లాడకూడదు, దిస్ ఇస్ నాట్ రైట్. ఏం చేశాడు? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాడు, అది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ మాట్లాడాడు, అది కూడా స్పీకర్ కట్ చేశాడు. ఇదే ఆయనకి ఇచ్చిన టైం 3 నిమిషాలు, 6 నిమిషాలు, 9 నిమిషాలు ఉంటుంది. వాళ్ళ పార్టీకి గంట సేపు ఎక్కడ ఉంటుంది నంబర్ ఆఫ్ ఎంపీస్ బట్టి. ఆయనకి 99 ఉంది. ఇప్పుడు కూడా ఏమనుకుంటాడే నాకు 199 మార్కులు వచ్చింది అనుకుంటున్నాడు. అది మోదీ గారు చెప్పినట్లు 534 కాదు ఆయన ఆలోచించేది. బట్ ద పాయింట్ ఈస్ హీస్ జంపింగ్, స్కూటింగ్ అండ్ గెటింగ్ అవే. అది ఇంకోటి అంటే సాయి గారు మీరు కేసు కూడా వేయలేరు యాజ్ పర్ ద రూల్స్. లోక్సభలో ఏం చేసినా ఏం చెప్పినా, రాజ్యసభలో ఏం చేసినా ఏం చెప్పినా, ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు వాళ్ళ మీద కేసు వేయలేరు. దట్స్ అ ప్రివిలేజ్ దే హ్యావ్. చాలా మంది అడిగారు స్పీకర్ హ్యాస్ టు టేక్ కాల్, బట్ స్పీకర్ ఆల్సో కెనాట్ డూ మచ్. ప్రివిలేజెస్ కమిటీ ముందు మెన్షన్ చేయొచ్చు, ఈ ప్రివిలేజ్ వైలేట్ చేశారని చెప్పి దాని కమిటీ ఉంటుంది. దానిలో గొడవ అలా అన్ని పార్టీలు ఉంటే వాళ్ళందరూ కొట్టుకుంటారు. మనం చూసాం రాజీవ్ గాంధీ టైం నుంచి ప్రివిలేజ్ కమిటీ ఏం చేసాం మనం చూసాం మనం. సో ప్రివిలేజ్ కమిటీ కూడా ఏం చేయలేరు. సో ఇట్లాంటి పాలసీలో దిస్ ఇస్ సంథింగ్ దట్ మోదీ అగైన్ టుక్ అప్. ఫస్ట్ టైం మోదీ గారి లాంగ్వేజ్ అగ్రెషన్ చూశాను నేను. మీరు చేసిన ఇప్పుడు దాకా చేసిన ఇంకా ముందు చేయనియను మిమ్మల్ని కానీ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ వైపు నుంచి మాట్లాడే వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఒక మోదీ గారు లేకపోతే ఇంకొకరిద్దరు మాట్లాడతారు, అమిత్ షా గారు మాట్లాడతారు, లేకుంటే ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడతారు, కిరణ్ రిజిజు మాట్లాడతారు. ఎవ్రీ బీజేపీ ఎంపీ హ్యాస్ టు కౌంటర్ రాహుల్ గాంధీ. ఎందుకంటే ఆయన చూసారు కదా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఈజ్ డైరెక్టింగ్ హిస్ ఎంపీస్, వెళ్ళండి ముందుకెళ్ళండి స్పీకర్ అని చెప్తున్నాడా అంటే అసలు ఇంత దారుణంగా అంటే అసలు యూఆర్ ఐ లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటే మీ పని చేపిస్తారా? మీ ఎంపీని వెళ్ళి కొట్లాడిని అక్కడ వెళ్ళి వెళ్ళ ద హౌస్ నిలబడమని తర్వాత సస్పెండ్ చేసిన సస్పెండ్ చేసి అంటారు. రూల్ ఆఫ్ ద లోక్సభ ఎనీబడి గోస్ టు ద వెల్ ఆఫ్ ద హౌస్ అంటే స్పీకర్ ముందున్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్ కూర్చుంటారు చాలా మంది అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ ఆల్సో. మీరు అక్కడ వెళ్తే యూఆర్ ఆటోమేటిక్లీ సస్పెండెడ్. అది రూల్. అది స్పీకర్ చేయట్లేదు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ గుడ్ నేచర్. దీనికన్నా ముందు మనం చూసాం చాలా మటుకు స్పీకర్స్ వెరీ టఫ్. ఆ బీరా కుమార్ టైం నుంచి కొంచెం స్ట్రిక్ట్నెస్ పోయిందన్నమాట. లేకుంటే దానికన్నా ముందు ఉన్న స్పీకర్స్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఈ బెల్ ఇంత డిస్టర్బెన్స్ లేకుంటుండే. సరే బీజేపీ వాళ్ళు కూడా చేశారు, ఇప్పుడు అంటారు బీజేపీ వాళ్ళు చేశారు, బట్ యూ కూడా సస్పెండెడ్ దమ్. యూ డిడ్ ఆల్సో. సస్పెండ్ చేసి మీరు బిల్ పాస్ చేస్తారండి. మీరు గొడవ చేస్తే మళ్ళీ ఏం చేయాలి? ఒక క్లాస్లో గొడవ చేస్తే పిల్లల్ని ఏం చేస్తారు? టీచర్ బయటికి పంపిస్తారు. లేకుంటే సెకండ్ టైం చేస్తే వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తారు.
ప్రాబ్లం రాహుల్ గాంధీ పేరెంట్స్ ఏం పిలిపిస్తారు, వాళ్ళ మదర్ కూడా ఏం చేయలేడు, వాడిని కంట్రోల్ చేయలేడు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. అండ్ ఇక మణిపూర్ గురించి సార్, యాక్చువల్లీ ఆ మోదీ గారు మాట్లాడుతున్నంత సేపు మణిపూర్ గురించి నినాదాలు చేస్తూ వచ్చారు. అసలు మణిపూర్ నిజంగా ఇష్యూ అయిపోయింది అని అనుకున్న టైంలో మళ్ళీ దాన్ని ఎందుకు రేజ్ చేస్తూ ఉన్నారు? ఈవెన్ మోదీ గారు కూడా అదే మాట అంటున్నారు, నార్మల్సీకి వచ్చింది ఇప్పుడు, అనవసరంగా ఎందుకు మీరు అగ్గి రాజేస్తున్నారని కదా. 1993లో మణిపూర్ 5 సంవత్సరాలు ఇట్ వాస్ బర్నింగ్, 5 years 1993లో. ఇప్పుడు జరిగిందో కాదు, దానికన్నా చాలా ఎక్కువ. కానీ ప్రాబ్లం మన దగ్గర ఎక్కడ ఉందంటే, మన దేశంలో మీరు చెప్పిన అదే స్ట్రాటజీ, మోదీ మీద ఫాల్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ మణిపూర్ మోదీ గారు మణిపూర్ గురించి మాట్లాడలేదు, మేము గొడవ చేస్తున్నామని చెప్పారు. మోదీ గారు మాట్లాడడం పెట్టినప్పుడు మణిపూర్ గురించి మళ్ళీ వీళ్ళు గొడవ పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అరే మీరే చెప్పారు కదా మోదీ గారు మాట్లాడలేదు, మోదీ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో హీ స్పెసిఫిక్లీ టుక్ అవుట్, ఈ 1993లో 5 సంవత్సరాలు జరిగిన వయలెన్స్ ఎవరు రెస్పాన్సిబుల్ అని అడిగారు మోదీ గారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్ ఐమ్ సేయింగ్. ఏదో జేఎన్యూలో ఒక ప్రొఫెసర్ ఎంపీగా ఎలక్ట్ అయిన ఆయన వచ్చి స్పీచ్ ఇస్తూ దాన్ని వైరల్ చేసి, ఆయన ఏం చెప్పాడు చూడండి, ఆయన ఏం చెప్పాడు చూడండి. అక్కడ జరిగిన హింస వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు. దట్ the roots of this conflict run very deep and has affected the psyche of the people. Congress should not forget that because of the reason ఆ స్టేట్లో 10 సారి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి వచ్చింది రాజు సాయి గారు. 10 సార్లు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు మణిపూర్లో. ఎవరు పెట్టారు? కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు? అక్కడ గొడవ ఉండే అని చెప్పేసి. అప్పుడు బీజేపీ ఉన్నారా? లేదు కదా. సో ఈ ప్రాబ్లమ్ ఈస్, ఒక సెక్షన్ని చూపించి హిందూ గుడిలు తగలబెట్టారు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. చర్చిలు తగలబెట్టారని చెప్పి గొడవ చేశారు. దాని తర్వాత కేరళ నుంచి ఒక టీం వెళ్ళి అక్కడ స్టడీ చేసి అది ట్రైబల్ కాన్ఫ్లిక్ట్, మనం దాంట్లో వెళ్ళి తలబెట్టక్కర్లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సిరియన్ క్యాథలిక్ చర్చ్ నుంచి దీపికా మ్యాగజైన్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్ వెళ్ళారు కేరళ నుంచి. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు దాని గురించి. సో దిస్ ఇస్ అండ్ కానీ మోదీ గారు ఒక స్ట్రాటజీ నేను చూశాను సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఎఫ్ఐఆర్లో కూడా 11,000 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయింది, 500 అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా ఎట్లా జరగలేదు, ఇంత జరగలేదు ఎప్పుడు. చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ పనిచేస్తున్న వాళ్ళు, ఐ హెవ్ స్పోకన్ టు దెమ్ ఆఫ్ ద రికార్డ్, ఎందుకంటే ఎవరు ఆన్ రికార్డ్ మాట్లాడు. వాళ్ళు చెప్పారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఇప్పుడు మమ్మల్ని యాక్ట్ చేసుకోమని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. పారామిలిటరీ ఫోర్సెస్ కూడా అస్సాం రైఫిల్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ, అక్కడ ఒక ట్రైబల్ ప్రాబ్లం ఉంది. కుకీస్ అని చెప్పి మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? కాంగ్రెస్ రాసిచ్చారు సాయి గారు లెటర్, ద కాంగ్రెస్ ఆఫ్ మణిపూర్ యూనిట్ ఒక లెటర్ రాసిచ్చారు ఆన్ బిహాఫ్ ఆఫ్ రాహుల్ గాంధీ, దట్ మీకు ఒక సపరేట్ ఇండిపెండెంట్ యూనియన్ టెరిటరీ ఇస్తామని చెప్పి లెటర్ రాసిచ్చారు కుకీస్కి. ఎట్లా ఇస్తారండి? హూస్ దిస్ ఫెలో టు గివ్? 8,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంకొక స్కామ్ పెట్టుకున్నాడు. అట్లా ఇది కూడా మీకు ఇచ్చేస్తా అని చెప్పి వాళ్ళు పాపం ఓటేశారు. ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు కల్పించారు. ఏమైంది? ఏమైనా వస్తుందా వాళ్ళకి? ఏ రాదు. ఇప్పుడు మళ్ళీ ప్రొసెషన్ తీశారు వాళ్ళు, మన కుకీస్ మాకు ఇది కావాలని మాకు ప్రామిస్ చేయాలి. ఎవరు ప్రామిస్ చేస్తారు? రాహుల్ గాంధీ చెప్పాడు, అంతే వెళ్ళి అడగండి. 8,500 రూపాయలు ఇస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తాడు అకౌంట్కి, వెళ్ళి అడగండి. అరే ఆయన ఇంటి ముందు ధర్నా ఎందుకు చేయట్లేదు? అప్పుడు ఈయనం చేస్తారు. ఫస్ట్ టైం ఈవెన్ మీటీస్ వోకప్, దే సెడ్ వీ విల్ ఆల్సో టేక్ ఎ ప్రొసెషన్. అక్కడున్న మీటీ ఎమ్మెల్యే హూజ్ అ క్రిస్టియన్, ఆయనతోని కూడా ప్రొసెషన్లో జాయిన్ చేయించారు. సో మణిపూర్ ఇష్యూ గురించి మాట్లాడితే నేను ఒక 2 గంటల సేపు మాట్లాడుతాను. ఇక్కడ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఓల్డ్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు కాదు. ఇది ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి పెద్ద తలగా నొప్పి ఉండే. అప్పుడు మణిపూర్ అనే ఒక స్టేట్ లేదు. అప్పుడు ఎంటైర్ నార్త్ ఈస్ట్ వాస్ నెఫా, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటారు ఆ టైంలో. దాని తర్వాత అస్సాం ఫామ్ అయింది. అస్సాం నుంచి మిగతా మేఘాలయ, మణిపూర్, త్రిపుర, ఇదన్నీ మిజోరాం అన్నీ ఫామ్ అయింది అన్నమాట. కానీ ఈ గొడవ అనేది నాగాలాండ్లో కూడా ఉండే ముందు. ఈవెన్ నో నాగాస్ ఆర్ కాట్ ఇన్ బిట్వీన్. వాళ్ళు అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. మొన్న జరిగిన గొడవలో నాగాస్ ఆర్ సపోర్టింగ్ కుకీస్. ఒక టైంలో కుకీస్ నాగాస్ కొట్టుకున్నారు మణిపూర్లోనే. కరెక్ట్. అప్పుడున్న రాజాలు ఏం చేశారంటే, ఈ నాగాస్ ఎందుకు మణిపూర్ తీసుకొచ్చారంటే ఏరియాకి, ఈ కుకీస్ అనేవాళ్ళు మయన్మార్ నుంచి వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అప్పుడు బర్మా అంటుండేదాన్ని ఆ టైంలో. సో ఈ రాజులు ఏం చేశారంటే, అక్కడ రూల్ చేస్తున్న రాజులు ఈ నాగాస్ వాళ్ళని తీసుకొని నడువిట్లో పెట్టేశారు. కొడితే వాళ్ళు కొట్టండి ఫస్ట్ అని చెప్పేసి. కానీ నాగాస్ వెరీ వెరీ ఏం చెప్తారు వాళ్ళు, అగ్రెసివ్ పీపుల్. వాడు కొట్టగానే కుకీస్ మళ్ళీ కొట్టింది వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ నాగాస్ కూడా అసిమిలేట్ అయిపోయారు పాపులేషన్లో. ఇప్పుడు డైరెక్ట్ కుకీస్ ఆర్ అటాకింగ్ మీటీస్. మీరు మయన్మార్ నుంచి వచ్చారు, మిమ్మల్ని అక్కడ పంపించారు. లాస్ట్ వీక్ 17 మందిని పంపించారు రిటర్న్ మయన్మార్కి. దీస్ ఆర్ డెలిబరేట్లీ అక్కడి నుంచి వచ్చి పాపులేషన్. ఎందుకంటే వాళ్ళకి ఒక రూల్ ఉంది సాయి గారు, అక్కడ 16 కిలోమీటర్లు మీరు అక్కడ వెళ్ళొచ్చు వితౌట్ పాస్పోర్ట్. పీపుల్ ఫ్రమ్ మయన్మార్
కెన్ కమ్ టు మణిపూర్ 16 కిలోమీటర్స్, అదే టైంలో 16 కిలోమీటర్స్ అక్కడ వీళ్ళు వెళ్ళొచ్చు, పాస్పోర్ట్ అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే చెక్ పోస్ట్ పెట్టారు, నాట్ జస్ట్ ఇన్ మణిపూర్, మిజోరం, అన్ని ఆల్ బార్డరింగ్ స్టేట్స్ విత్ మయన్మార్ దే ఆర్ పుట్టింగ్ దిస్ రెస్ట్రిక్షన్ అన్నమాట. సో ఇది మన బీజేపీ ప్రాబ్లమ్ సాయి గారు. ఒక ప్రధానమంత్రి వచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, అది బాధ. కరెక్ట్ నిజమే, మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.